హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. మనం ఇవాళ యుఎస్ క్యాపిటల్ అయిన వాషింగ్టన్ డీసీ సిటీలో ఉన్నాము. ఈ వీడియోలో ఈ డీసీ సిటీలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ సిటీ టూర్ ఏంటి అన్నీ కూడా తెలుసుకునేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. అండ్ ఇప్పుడైతే మనం క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ క్యాపిటల్ బిల్డింగ్ అనేది మనకి డీసీ సిటీలోనే ఉంటుంది. దానికి దగ్గరలోనే అయితే మేము ఉన్నాము. సో దగ్గరలో కార్ పార్క్ చేసేసి మేము పిల్లలు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తోంది కదండి పెద్ద క్యూ లైన్. ఇది క్యాపిటల్ బిల్డింగ్ లోకి లోపలికి ఎంటర్ అవ్వటానికి వెయిటింగ్ లైన్. సెక్యూరిటీ చెక్ చేయడానికి అనేసి లైన్ దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ క్యాపిటల్ బిల్డింగ్ ఏంటి అనే విషయానికి వస్తే, మనకి ఇండియాలో పార్లమెంట్ లాగా మనకి ఎంపీలందరూ కూడా సమావేశమై పార్లమెంట్ సమావేశాలు అవి జరుపుతారు కదా, ఆ విధంగా ఇక్కడ యుఎస్ లో క్యాపిటల్ బిల్డింగ్ లో జరుగుతాయి. ఏ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయినా, ఏ మీటింగ్ అయినా అఫీషియల్ గా జరిగేవన్నీ కూడా ఈ క్యాపిటల్ బిల్డింగ్ లోనే జరుగుతాయి. మేము కూడా అందరితో పాటు సెక్యూరిటీ చెక్ కోసం లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము. మేము ఆల్రెడీ ఈ టికెట్స్ అయితే రిజర్వేషన్ చేసుకుని ఉన్నాము. సో క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది, చాలా టైం అయితే పట్టింది. మేము మార్నింగే వెళ్ళిపోయినా కూడా చాలా ఎక్కువ క్యూ ఉంది అండ్ చాలా టైం అయితే పట్టింది. చూడండి, మా పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారు. వాళ్ళని ఏదో ఒకలాగా ఆడిస్తూ ఎంగేజ్ చేసాము. ఫైనల్ గా మేమైతే లోపలికి వచ్చేసాము. ఈ క్యూ లైన్ లో కనిపిస్తున్నాయి కదండి, అక్కడికి అయితే వెళ్ళి మనము పాసెస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి పాసెస్ అనేవి అక్కడ ఇస్తారు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, విజిటర్స్ విత్ రిజర్వేషన్ అని. సో మేము అక్కడికి వెళ్ళి పాసెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, సో ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకున్న పాసెస్. దీనికి ఉన్న స్టిక్కర్ని తీసి మన డ్రెస్ మీద కనిపించేలాగా స్టిక్ చేసుకోవాలి. సో దట్ సెక్యూరిటీ వాళ్ళకి వీళ్ళు వ్యాలిడ్ పాసెస్తో సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వచ్చారు అనేది అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఒక అమెరికన్ హిస్టరీకి సంబంధించి ఒక వీడియోని అయితే కనుక మనకి ప్లే చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక గైడ్ అయితే ఉంటారు. మనకి హెడ్ ఫోన్స్ అయితే ఇస్తారు. ఆ హెడ్ ఫోన్స్ ని తీసుకొని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఈ క్యాపిటల్ బిల్డింగ్ గురించి, ఒక్కొక్క సెక్షన్ గురించి. చూడండి ఎన్ని పిల్లర్స్, చుట్టూరా స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయండి. పిల్లలకైతే ఒక పజిల్ లాగా ఒక బుక్ అయితే ఇచ్చి దానిలో కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి. ఆ స్టాచ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే వాటిని టిక్ మార్క్ చేయండి అనేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. సో మా పిల్లలందరూ కూడా స్టాచ్యూస్ కోసం అయితే తెగ వెతికేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది వింటూ వెతుకుతూ ఉన్నారు. మనకి ఒక్కొక్కరికి ఇండివిజువల్ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా మనకి క్లియర్ గా వినిపిస్తుంది. ఈ హెడ్ ఫోన్స్ వల్ల ఏంటి అంటే పక్క గ్రూప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంకొకరికి డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. చూడండి ఎంత ఓల్డ్ గా ఉంది, క్లాక్ పెద్దగా కూడా ఉంది, చాలా బాగుంది కదా. చుట్టూరా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి క్లియర్ గా. చూడండి, నేను ఇందాక మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నాను కదా, కొన్ని బంచెస్ లాగా నాకైతే ఇక్కడ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లాగా కనిపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ టూర్ కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది టాప్ ఫ్లోర్ అండి. చుట్టూరా కూడా సరే మనకి అమెరికన్ కల్చర్ని, వాళ్ళ హిస్టరీని ఉట్టిపడేలాగా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. స్టాచ్యూస్ కావచ్చు, ఆ పెయింటింగ్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ గైడ్స్ అనేవాళ్ళు క్యాపిటల్ బిల్డింగ్ వాళ్ళేనండి. మనం సపరేట్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం తీసుకున్న రిజర్వేషన్ టికెట్లోని వాళ్ళు మనకి గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మనకి బిల్డింగ్లో అది ఏంటి ఇది ఏంటి అని మళ్ళీ తికమక పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఈ హిస్టరీ అంతా కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశము. సో ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ స్టాచ్యూస్ ఏంటి అంటే ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క స్టేట్కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చూడండి ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో. సో యుఎస్లో ఉన్న స్టేట్కి రిప్రజెంట్ చేసేలాగా ఒక్కొక్క స్టాచ్యూ అయితే ఉన్నాయి. సో వాళ్ళ ప్రతి ఒక్కరి గురించి కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ డిజైనింగ్, వాళ్ళ కల్చరు, వాళ్ళ అలవాట్లు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకి ఈ క్యాపిటల్ బిల్డింగ్ గోడల మీద అయితే వాళ్ళు చిత్రీకరించారు. పెయింటింగ్స్ గా కావచ్చు, స్టాచ్యూస్ గా కావచ్చు, ఇంకా డిజైనింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా అయితే కనుక రిప్రజెంట్ చేశారు. చూడండి ఈ మిడిల్లో ఉన్న ఇదైతే కనుక మనకి టెక్సస్ కి సంబంధించిన స్టాచ్యూ.
ఇది ఇంకొకటి. ఇలా ప్రతి స్టేట్కి కూడా ఒక స్టాచ్యూని అయితే మనకి రిప్రజెంట్ చేస్తూ వాళ్ళైతే అక్కడ ఉంచారు. ఇక్కడ కనిపిస్తున్న రూమ్ లోపలే ఇందాక చెప్పాను కదండి పార్లమెంట్ సమావేశాలు అవైతే అక్కడే జరుగుతాయి. అక్కడికైతే కనుక ఎంట్రీ లేదండి విజిటర్స్కి. సో ఇదండి ఫైనల్గా క్యాపిటల్ బిల్డింగ్ టూరు. వన్స్ క్యాపిటల్ బిల్డింగ్ టూర్ అయిపోయింది, మేము ఇక్కడ నుంచి ఇప్పుడైతే కనుక బయటకు వచ్చేసాము. బయటకు రాగానే స్టెప్స్ పైకెక్కి, ఇది హిల్ పైన ఉంటుందండి కంప్లీట్ కన్స్ట్రక్షను. సో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము బిల్డింగ్ మొత్తం కూడా చూడటానికి. నేను చాలా పిక్చర్స్లో చూశాను, ఇది గోపురం మాత్రమే కనిపిస్తుంది ఏంటా అని అనుకున్నాను. సో చూద్దామండి పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి. అందరూ కూడా లోపల క్యాపిటల్ బిల్డింగ్ లోపలంతా కూడా టూర్ చూసుకొని పైకైతే వెళ్తున్నారు. చూడండి పైకి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ బిల్డింగ్ని అయితే కనుక చూడొచ్చు. యూజువల్గా యూఎస్ అనగానే మనకి ఎక్కడ కూడా సరే ఈ పిక్చర్ని అయితే కనుక ఈ ఫుల్ బిల్డింగ్ పిక్చర్ని అయితే కనుక మనకి చూపిస్తారు. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలా కొన్ని చూపిస్తారు కదండి, దాంట్లో ఈ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫుల్ బిల్డింగ్ చూడటానికి అయితే చాలా బాగుంది. దాని ఎదురుగానే చాలా ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంది, కూర్చోటానికి చాలా బెంచెస్ లాగా ఉంచారు. వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, చాలా ఓపెన్ ఏరియా అంతా కూడా ఉంది. బట్ మేము అక్కడైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేకపోయామండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉందండి. పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా అయితే అనిపించింది. సో కాసేపు ఉండి అక్కడ మేము కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదామనేసి అనుకుంటూ ఉన్నాము. చూడండి ఇక్కడ ఏదో కొద్దిగా రెనోవేషన్ కూడా జరుగుతూ ఉన్నట్లుంది. సో అంతా కవర్ చేశారు. సో మేము అక్కడ నుంచి వాషింగ్టన్ మాన్యుమెంట్కి అయితే వచ్చేసాము. ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ అనేది జార్జ్ వాషింగ్టన్కి గుర్తుగా అయితే కనుక కట్టారు. 1848లో స్టార్ట్ చేసి 1888 వరకు అయితే కట్టారండి. ఇది ఓవరాల్గా 555 ఫీట్ అయితే ఉంటుంది. బట్ మేమైతే కనుక 500 ఫీట్ హైట్ వరకు అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి మనం సిటీ వ్యూ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇక్కడ చూడండి క్యాపిటల్ బిల్డింగ్ అనేది అయితే స్ట్రైట్ వ్యూ చాలా బాగుంది. ముందర గ్రీనరీగా పార్క్లు అన్నీ కూడా ఉంది, గార్డెన్ అంతా కూడా ఉంది. చూడటానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది కానీ చాలా దూరం ఉందండి క్యాపిటల్ బిల్డింగ్. చూడండి అలా చూస్తూ ఉంటే ఇక్కడ లింకన్ మెమోరియల్ సర్కిల్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పక్కనే రివర్ అంతా వెళ్తుంది. అక్కడంతా చిన్న చిన్న బోట్స్లో బోటింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. చాలా చిన్నగా అయితే కనుక మనకు కనిపిస్తూ ఉన్నాయి. బ్రిడ్జెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆఫీసెస్ కావచ్చు, చాలా అయితే ఉన్నాయి అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుందండి. 4 సైడ్స్ మనకి వ్యూ చూడటానికి బాగుంటుంది. మధ్య మధ్యలో గ్రీన్గా వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అవుతూ చాలా బాగుంది కదా. ఇదైతే కనుక ఇటు సైడ్ ఉన్న నార్త్ సైడ్ది వ్యూ అనమాట. ఇక్కడ చూడండి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ, వైట్ హౌస్, ఎక్లిప్స్ సర్కిల్, నేషనల్ క్యాథడ్రల్ అన్నీ కూడా ఇచ్చారు కదండి. ఇక్కడ మనకి ఓవరాల్ పిక్చర్ అయితే ఇచ్చారు. సో మనకి ఆ విండోలో నుంచి చూస్తే కనుక సేమ్ కైండ్ ఆఫ్ వ్యూ అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఆ విండోలో నుంచి కూడా ఒక్కసారి చూద్దాము. సో దట్ మనకి ఆ ప్లేసెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ కైండ్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది. సో ఇదైతే చూడండి ఇందాక ఎక్లిప్స్ సర్కిల్ అవన్నీ కూడా చూసాం కదా పిక్చర్లో. ఎక్లిప్స్ సర్కిల్ ఉంది, ఇది వైట్ హౌస్, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయండి. మనకు ఆ పిక్చర్లో క్లియర్గా ఇవ్వబట్టి మనకి ఇది వైట్ హౌస్, ఇది ఎక్లిప్స్ సర్కిల్ అన్నీ అయితే తెలుస్తున్నాయి, లేకపోతే తెలియదండి. చూడటానికి అన్నీ కూడా దూరం నుంచి ఒకేలాగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టమైతే అనిపించింది. మనకి ఆ పిక్చర్ చూసి ఇది సెపరేట్ చేసుకుంటూ మనం అనాలిసిస్ చేస్తే కానీ దాన్ని క్లియర్గా మనం ఐడెంటిఫై చేయలేము అనేసి అయితే నాకు అనిపించింది. చూడండి మొత్తం వాషింగ్టన్ డీసీ సిటీ వ్యూ అనేది చాలా బాగుంది. ఎక్కువ కొంచెం గ్రీనరీగా ఉంది, వాటర్ అనేది కూడా ఎక్కువగా ఉంది. మేబీ రివర్ అనేది దగ్గరలోనే ఉండటం వల్ల వాటర్ అంతా కూడా కనిపిస్తుంది. లింకన్ సర్కిల్, లింకన్ బిల్డింగ్ అన్నీ కూడా స్ట్రైట్గా చాలా బాగున్నాయి. దాని ముందరంతా కూడా ఫౌంటైన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి మీరు, ఇది నేషనల్ హిస్టారిక్ సివిల్ ఇంజనీరింగ్ ల్యాండ్ మార్క్ అనమాట. దీన్ని 1982లో ఓపెన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా
మనకి ఇచ్చారండి. ఈ స్టేజ్లో ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో పిక్చర్స్గా ఇచ్చారు. కొన్ని చోట్ల ఒక బొమ్మలాగా చేసి పెట్టారండి. నాకైతే ఆ హిస్టరీని మళ్ళీ ముందు తరాల వాళ్ళకందరికీ చూపించడానికి చాలా బాగా ప్లాన్ చేశారు అనేసి అయితే అనిపించింది. ఒకప్పుడు ఇది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అంట, ఆ తర్వాత చాలా వచ్చేసాయి. యూజువల్గా మనం మాన్యుమెంట్కి వెళ్ళినప్పుడు 500 ఫీట్కి వెళ్తాము అని చెప్పాను కదండి. ఆ తర్వాత ఒక ఫ్లోర్ డౌన్కి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వాళ్ళు రౌండ్గా మనకి వ్యూకి ఎలా అయితే కనుక అరేంజ్ చేశారో టాప్ ఫ్లోర్లో, అదే విధంగా ఇక్కడ ఆ బిల్డింగ్లో రౌండ్గా వాల్స్కి అన్నీ కూడా వాళ్ళ మెమరీస్ని సేవ్ చేసినట్లు, మన భవిష్యత్ తరాలకి చూపిస్తున్నట్లుగా చాలా క్లియర్గా అయితే పెట్టారు. సో మనము ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అవ్వడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇదండి, మేమైతే కనుక ఇంకా కిందికి వెళ్ళిపోయేసి మాన్యుమెంట్ నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి 450, 440 అలా ఫీట్స్ తగ్గుతూ వచ్చేసాము. కాసేపు అక్కడ సరదాగా పిక్చర్స్ తీసుకున్నామండి. సో ప్లీజ్ లైక్, షేర్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద వీడియోస్, వాచింగ్, సపోర్టింగ్ అన్నిటికీ. బాయ్ బాయ్, సీ యూ.